సో, సార్ ఇప్పుడు అంటే లైక్ మనం ఇన్ని రోజులు చూసుకున్నట్టయితే సిల్వర్ అనేది 1,75,000, 1,60,000 ఉన్న టైంలో చాలా వరకేంటి అననంటే పెరుగుతుందన్న అంచనాలతోటి చాలా మంది వరకు కూడా గోల్డ్ అనేది పర్చేస్ చేసి పెట్టుకున్నారు. అవును. సో, ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇది ప్రాఫిట్టా? లేకపోతే లాసా? బేసికల్‌గా మనం ఏదైనా అసెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అనుకోండి. స్పెక్యులేషన్ కోసమా? లేకపోతే లాంగ్ టర్మ్ గెయిన్ కోసమని ఆలోచించాలి. హ్మ్. 1 ఇయర్ బ్యాక్ వరకు గూడా గోల్డ్, సిల్వర్‌లనేది యావరేజ్ మీద ఇయర్‌లీ 12-13% చొప్పునే వచ్చాయి. హ్మ్. బట్ ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి పర్టిక్యులర్‌గా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నుంచి మాత్రం 2 కొంచెం స్పీడ్‌గా పెరగడం స్టార్ట్ అవుతున్నాయన్నమాట. హ్మ్. అంటే పర్టిక్యులర్‌గా సిల్వర్‌లో అయితే ఏమిందంటే ఇండస్ట్రీల నుంచి డిమాండ్ రాబోతుందనే న్యూస్ తోటి అండ్ ఎక్కువ మంది దాంతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దానికి స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ బిగినిందన్నమాట. ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ సిల్వర్ ప్రొడక్షన్‌కి అంటే దానికున్న డిమాండ్‌కి మధ్య గ్యాప్ అయితే వస్తుంది. హ్మ్. ఇప్పుడు కొత్తగా లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి ఏం జరుగుతుందంటే వరల్డ్ వైడ్‌గా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్నారు. హ్మ్. ఒక్కొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో యావరేజ్ మీద ఒక 20-50 గ్రామ్స్ సిల్వర్‌ని వాడతారు. ఓకే. ఎందుకంటే ఈ ఎలక్షన్ కండక్టర్‌లో బాగా యూజ్ అవుతుంది కాబట్టి సిల్వర్‌ని ఒక పల్చటి లేయర్ లాగా పోత్తా ఉంటారన్నమాట. హ్మ్. అందుకని మీరేదైనా ఎలక్ట్రికల్ బ్యాటరీస్ వాడుతున్నా, ఎలక్ట్రికల్స్ ఎక్విప్‌మెంట్స్ వాడుతున్నా అండ్ సోలార్ ప్యానెల్స్ ఏదైనా వాడుతున్నా, అందులో కంపల్సరీగా ఎంతో కొంత సిల్వర్ పల్చటి కోటింగ్ లాగా ఏస్తా ఉంటారన్నమాట. హ్మ్. అందుకని వరల్డ్ వైడ్‌గా అన్ని మార్కెట్స్‌లో డిమాండ్ బాగుంది కాబట్టి అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రొడక్షన్ టాప్ ఆల్‌మోస్ట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి వరల్డ్ వైడ్‌గా సిల్వర్‌కి ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువైపోయింది. హ్మ్. దాంతోటి వరల్డ్ వైడ్‌గా ఎంతో కొంత డిమాండ్ క్రియేట్ అయింది. అయితే టూ మచ్ పెరిగేంత డిమాండ్ అయితే కాదు. ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే వరల్డ్ వైడ్‌గా స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ రన్ అవ్వటం వల్ల ఈవెన్ ఇండియా లాంటి కంట్రీలో కూడా ఈ సిల్వర్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఫీచర్స్, ఆప్షన్స్, గోల్డ్ ఫీచర్స్, ఆప్షన్స్‌లో ఇలా బెట్ కాసే వాళ్ళు ఎక్కువవుతున్నారు వరల్డ్ వైడ్‌గా కూడా. హ్మ్. దాంతోటి పర్టిక్యులర్ సిల్వర్‌లో అయితే ఒక్క కేజీ ఫిజికల్‌గా ఉంటే దాన్ని 300 కేజెస్ పేపర్ వాటి మీద బెట్ కాస్తున్నారు. ఓకే. అంటే ఫిజికల్‌తో పోల్చుకుంటే ఒరిజినల్‌గా పేపర్ మీద బెట్ కాసేవాళ్ళు ఎక్కువవుతున్నారు. అది హ్మ్. పెరిగిద్ది, పెరిగిద్ది, పడిద్ది, పడిద్దని అనుకుంటా. ఓకే. దాంతో టూ మచ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ నడుస్తుంది. హ్మ్. ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగిందని నిజమే కానీ, బట్ ఇంత అబ్నార్మల్‌గా అయితే కాదు. హ్మ్. అందుకని ఓవర్ స్పెక్యులేషన్ నడుస్తుంది సిల్వర్‌లో అయితే. ఓకే. అండ్ గోల్డ్ కంటే ఇండస్ట్రియల్ వాల్యూ పెద్దగా ఉండదు కానీ, బట్ ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ బాగుంటుంది. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా డాలర్‌లో తగ్గించుకుంటూ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ అంటే గోల్డ్‌ని కొంటున్నాయి కాబట్టి, గోల్డ్‌కి ఎంతకంత డిమాండ్ క్రియేట్ అవుతా ఉంది. ఓకే. గోల్డ్‌కి ఆ స్టేటస్ ఎప్పుడుంటది. ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, ఒకప్పుడు టోటల్ ఆర్‌బీఐ అసెట్స్‌లో గోల్డ్ వాటా 5% ఉంటది. హ్మ్. 2025 చివరికొచ్చే లోపల ఉన్నది 13% అయింది. ఓకే. అంటే ప్రతి సెంట్రల్ బ్యాంక్ వరల్డ్ వైడ్‌గా వాళ్ళ దగ్గరున్న డాలర్‌లో ఎంతో కొంత తగ్గించుకొని గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. హ్మ్. అలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి రిటర్న్స్ కూడా బాగా వస్తున్నాయన్నమాట. హ్మ్. ఈ డాలర్‌లో పెడితే ఏమొస్తుందంటే ఆహ్, గ గ అమెరికన్ సెక్యూరిటీస్ 3-4% కన్నా ఎక్కువ రావు. సో, ఓకే. దాంతో పోల్చుకుంటే గోల్డ్ అయితే ఎక్కువొస్తున్నాయి గదా! అవును. అందుకని వరల్డ్ వైడ్‌గా ప్రతి సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎంతో కొంత అమౌంట్‌ని గోల్డ్‌గా మారుస్తా ఉన్నాయి. అందుకని సెంట్రల్ బ్యాంక్స్ నుంచి వచ్చిన డిమాండ్ పుణ్యం అంటూ గోల్డ్ పెరుగుతుంది. హ్మ్. అది ఇండస్ట్రీ నుంచి వచ్చిన డిమాండ్ గాదు. ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ అనమాట. ఓకే. కానీ సిల్వర్ అలా కాదు. ఇండస్ట్రియల్ వైస్‌గా డిమాండ్ ఉంది. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ వైపు నుంచి డిమాండ్ వస్తుంది. అంటే స్పెక్యులేటివ్ యాక్టివ్స్ వరల్డ్ వైడ్‌గా నడుస్తున్నాయి. దాంతోటి సిల్వర్ హ్యూజ్‌గా మూవ్ అయిందనమాట. ఓకే. దానికి తోడు ఇప్పుడు చైనా వాళ్ళు ఎక్స్‌పోర్ట్స్ బ్యాన్ ట్రై చేయటాలు అండ్ ప్లస్ వరల్డ్ వైడ్‌గా ఇప్పుడు యుద్ధాలు తగ్గుద్దని ఆలోచన రావటం వల్ల ఏందంటే, ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతుందనమాట అంతే. హ్మ్. హ్మ్. ఏది ఏమైనా హైయెస్ట్ ప్రైస్ ఉందో, అది గోల్డ్‌కైనా, సిల్వర్‌కైనా నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి కపుల్ ఆఫ్ మంత్స్ వరకు గూడా రెసిస్టెంట్ లాగా యాక్ట్ చేసిద్దనమాట. ఓకే. కాబట్టి ఎంతో కొంత కరెక్షన్ గురయ్యే ఛాన్సే ఎక్కువుంది. హ్మ్. అలాగని చెప్పేసి గోల్డ్ మళ్ళీ 1,00,000కొచ్చిద్దంటే హైలీ ఇంపాసిబుల్ అండి. ఓకే. అది రాదు. సో మేబీ 5-10% అలా పడి, ఆ టైంలో టైమ్ కరెక్షన్ అవుతది. హ్మ్. అంతే తప్ప టూ స్ మచ్ పడవు. సో, సార్ ఇప్పుడంటే లైక్ సిల్వర్‌తో పాటు గోల్డ్ కూడా పోటీ పడినట్టు తగ్గుతూ వస్తుంది. అవును. సో, ఇవన్నీ ఆల్ సిట్యుయేషన్స్ లైక్ గోల్డ్‌కి కూడా వర్తిస్తున్నాయి. ఎందుకు అనంటే హ్మ్. హ్మ్. సిల్వర్ ఇప్పుడు మనం ఎక్కువగా ఇండస్ట్రియల్ అవును. వాటిలల్లో, మనం ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో, అవును. మొబైల్స్‌లో వాటన్నిట్లలో యూజ్ చేస్తూ వస్తున్నాం. అవును. సోలార్ పానెల్స్‌లో కూడా. అవును. సో, గోల్డ్ అనేది మనం జస్ట్ ఏంటి అనంటే ఐదర్ మనం ఆర్నమెంటల్‌గా లేదు అనంటే మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా ఇన్వెస్ట్‌మెంట్ కోసం. తీసుకుంటాం. అవును. సో, గోల్డ్ పైన కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఎందుకు చూపిస్తుంది? బేసికల్‌గా ఏందంటే, మనం స్టాక్ మార్కెట్‌లోకి ఏదైనా అసెట్‌ని బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, కపుల్ ఆఫ్ అసెట్స్ అన్నీ ఒకే మూవ్‌లో ఎళ్తా ఉంటాయి. దానర్థం అన్నీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అని గాదు. అది సెంటిమెంటల్ వాల్యూ అనమాట. హ్మ్. ఎగ్జాంపుల్ నిన్న సిల్వర్ నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల గోల్డ్ డ్రాప్ అయింది. హ్మ్. అండ్ ప్లాటినం 14% డ్రాప్ అయింది నిన్న. ఓకే. అంటే రేర్ ఎర్త్ మెటల్స్ అన్నీ 10-15% డ్రాప్ అయినాయి. హ్మ్. జింక్ డ్రాప్ అయింది. కాపర్ డ్రాప్ అయింది. అంటే మెజారిటీ మెటల్స్ అన్నీ డ్రాప్ అయినాయి. హ్మ్. బట్ మెజారిటీ వాటికి డిమాండ్ లేదంటే డిమాండ్ ఉంది. ఉంది. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఏందంటే సెంటిమెంటల్ ప్రకారం పనిచేస్తా ఉంటాయన్నమాట. హ్మ్. అందుకని సిల్వర్ తెచ్చిన ఒత్తిడితోటి మిగతా మెటల్స్ కూడా నిన్న డ్రాప్ అయినాయి.
పడిపోయినాయి. హ్మ్. బట్ ఈరోజు అయితే అన్నీ స్టేబుల్ అయినాయి. ఓకే. కాబట్టి మనం కపుల్ ఆఫ్ డేస్ వెయిట్ చేస్తే మళ్ళీ ఈ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవుతుందా? లేదా ఈ ట్రెండ్ ఇంతటితో ఆగిపోద్దా మనం చూడాలి. హ్మ్. యూజువల్‌గా పెద్ద రెడ్ క్యాండిల్ ఎప్పుడొచ్చినా సరే హ్మ్. పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్‌లు ఎవరో ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నట్టు లెక్క. హ్మ్. అందుకని ప్రస్తుతానికి ఈ ట్రెండ్ ఆగిపోయే ఛాన్స్ ఎక్కువుంది. ఓకే. కాబట్టి కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి కపుల్ ఆఫ్ మంత్స్ వరకు గూడా హ్మ్. నిన్న మండే అయితే ఏదైతే హైయెస్ట్ ప్రైస్ కోట్ చేసిందో దాన్ని వాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది రెసిస్టెంట్‌గా యాక్ట్ చేసేసి హ్మ్. ఆ రేట్ పెరగకుండా చూసిద్దన్నమాట. ఓకే. కాబట్టి ఈ కరెక్షన్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం మనం కొనుక్కోవచ్చు. హ్మ్. ఇప్పుడు సిల్వర్ డ్రాప్ అయినా, పెరిగినా కూడా ఇండస్ట్రియల్ డిమాండ్ అయితే తగ్గదు గదా! హ్మ్. అది పెరగడమే తప్ప తగ్గటాలేముండదు. కాపోతే ఎక్సెస్ స్పెక్యులేషన్ ఏదైతే నడుస్తుందో అది కంట్రోల్‌కొచ్చే ఛాన్స్ ఎక్కువుంది. ఓకే. ఏది ఏమైనా 2025లో వచ్చిన రిటర్న్స్ 2026లో కంపల్సరీ రావు. అందులో డౌట్ లేదు. హ్మ్. కాబట్టి 26 అప్పుడు కన్జర్వేటివ్‌గా ఉండటం బెటరు. నేను అనుకోవటం ఏందంటే ఎనీవేర్ బిట్వీన్ 5-10% అలా రావచ్చు నెక్స్ట్ ఇయర్. ఓకే. ఇయర్ మొత్తం మీద చూసుకుంటే. హ్మ్. మధ్యలో ప్లస్ ఆర్ మైనస్ 10-15% అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. హ్మ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.